మా అభిమానంతో మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మా యొక్క సన్మానాన్ని గ్రహించడానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ప్రజాసేవకు రాసి అందరికీ మంచి చేస్తున్నటువంటి మహానుభావుడు మనోరమ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమం అన్న పుట్టినరోజు జరుపుకుందాం అనుకున్నాం. కాకపోతే అన్న ఆ రోజు ఆయన కుటుంబ సమేతంగా ఆయన సొంత కుటుంబంతో దేవస్థానాల దర్శనాలు వెళ్ళిన సందర్భంగా చేయలేకపోయినాం. మరి అన్న పేరు పైన ఏదో ఒకటి చేయాలనే సంకల్పం మాది. ఎందుకంటే నాకు ఒక గౌరవ స్థానాన్ని ఇచ్చిండు అన్న. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా నేను ఆ అన్న వచ్చి గెలిచిన తర్వాత నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి నాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించినటువంటి పెద్దలు అన్న మనోరెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తికి నేను ఆగస్టు 5th నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి అదే ఆగస్టు 5th నాడు ఆ రోజు నా ప్రమాణ స్వీకారం చేసుకున్నాను. మరి నెక్స్ట్ ఆగస్టు 5th ఆయన ప్రమాణ స్వీకారం ఉంటే మాధవరెడ్డి ఏదో చేసుకుని హంగామా చేసుకున్నాడు. మళ్ళీ ఆగస్టు 5th మర్చిపోయడానికి ఉద్దేశం నా పైన అన్నకు ఉంటుందని చెప్పేసి అన్నకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, ఏం చేయాలని చెప్పేసి చాలా తపన పడి మా తమ్ముడు కేశవరెడ్డిని ఇద్దరం బాగా ఆలోచించి అన్న పేరు పైన ఒక పాట రాసి అన్న కూడా మనం చేతనివ్వాలి, అన్న విన్నట్టు ఉన్నాం, అన్నకు మనకు విన్నట్టు ఉంది, మనకి ఇంత ఇది చేస్తున్నాం కాబట్టి మనం ఏదైనా ఒకటి చేయాలనే సదుద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క సాంగ్ను నల్గొండ గద్దర్సే పాడించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అన్న చేతుల మీదుగా ఆవిష్కరించి చేయాలని చెప్పేసి మా యొక్క దృఢ సంకల్పంతో ఈ చిరు ప్రయత్నం చేసినామన్నా. అది మీ అందరి సమక్షంలో, మన పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరి సమక్షంలో, ముఖ్యంగా మా ఆర్కే శెట్టి గారు ప్రియ గురువు గారు ఆయన అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని పిలవడం జరిగింది. అందరి తరఫున మీకు అందరికీ నా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. సార్ ఒక్క నిమిషం అలాగే అందరూ ఓకే. కార్యక్రమం చేసిన తాండ్రు ఎదురుగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మన ముఖ్య అతిథి మనోరంజన గారు ఇంత సమయం మనం కేటాయించి టైం ఇచ్చినందుకు మనోరంజన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా జరిగింది. ఈ పాటలో పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తున్నా మరియు సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నా అన్నింటినీ కూడా కలిపి దీనివల్ల వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన పార్టీకి లాభం చేకూరుతుందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేర్కొన్న ధన్యవాదాలు. మాధవ్ రెడ్డి ఆహ్వానించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇంత చక్కని పాటని మా సోదరుడు, మా తమ్ముడు, మా అన్న మనోహర్ రెడ్డి మీద పాటించినందుకు వారి కుటుంబానికి కూడా, వాళ్ళ తమ్ముడు కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే సభాపూర్వకంగా వాళ్ళ తమ్మునికి కూడా నా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మాధవరెడ్డి గారు, కేశవరెడ్డి గారి పాటను మా ప్రీతం ఎమ్మెల్యే గారి పైన ఆవిష్కరించిన వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సరి అయిన సమయంలో సరి అయిన పాటని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాలు చూస్తున్నాం ఎంత కష్టపడి మన ఎమ్మెల్యే గారు తాండ్రుకు అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ సమయం అదే చెప్తున్నాను, సరి అయిన సమయంలో సరి అయిన పాటని. థ్యాంక్ యూ.
అన్న కొంచెం ఓకేనా? ఓకేనా? అన్న కొంచెం సైడ్ జరగనా? హలో, దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ ఒక చిన్న విన్నపం. గద్దారంటేనే తన టైం ఇవ్వడం కూడా చాలా కష్టము. అయినా అని ఎంతో కష్టపడి నా పేరు మీద వారు ఒక పాట రాయడం, మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున, పత్రికా సోదరులకు కూడా అందరికీ నమస్కారం జరుపుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారి సహకారంతో తాండూరుని మీ సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు నాకు గెలుపులో ఏ విధంగా అయితే మీరు కష్టపడ్డారో, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మనమందరం కూడా అంతకు రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి వార్డు మెంబర్తో మొదలుకొని ప్రతి ఎలక్షన్లో ప్రతి దాంట్లో మన పార్టీ తరఫున గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సేమ్ టైం అదే ఇంకా నా పైన రెట్టింపు ఉంది. ఖచ్చితంగా 24 గంటలు మీకోసం నేను కష్టపడి మనందరికీ సమిష్టిగా, కొంతమంది దగ్గర అక్కడిక్కడ సమస్యలు ఉన్నాయి, అన్నిటిని కూడా కూర్చొని మాట్లాడుకొని మనం అందరం కూడా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి మండలంలో కానివ్వండి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా పనిచేద్దామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరొకసారి
మాధవ్ రెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు శేషరెడ్డి కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ మీకు ఆ భగవంతుడు ఎల్ల నెలల అష్ట ఐశ్వర్యాలు ఇచ్చుకుంటూ భగవంతుడు 200,000 ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా. మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాము. థ్యాంక్ యూ. కేశవ్ గారా